అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి అఫీషియల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరూ అనుకుంటున్నారా ఏంటి వినాయక చవితి అయిపోయాక విష్ చేస్తుంది అని. సో ఈ వ్లాగ్ ఆ రోజు తీసాను కాబట్టి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పానండి. సో వినాయక చవితి రోజు నుంచి మేము ఏమేమి చేసాము అనే వీడియో మొత్తం ఇందులో ఉంటుంది. వినాయక చవితికి మా పూజ విధానం, అలాగే ప్రసాదాలు, ఇలా డెకరేషన్ ఎలా చేసాము ఏంటి అనేది మొత్తం డీటెయిల్గా ఉంటుంది ఈ వీడియోలో. సో ఫుల్ వీడియో చూసేసి కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వినాయక చవితి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు కదా, ఎలా చేయాలి ఏంటి అనేది. సో అందుకోసం కూడా నేను ఈ వీడియో డీటెయిల్గా తీసానండి. సో నాకు కూడా కొన్ని తెలియదు, సో నా పరంగా కూడా నేను తీసుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఇంత ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పేసి వీడియో అయితే తీయడం జరిగింది. అలాగే తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే విధానంగా ఈ వీడియో అయితే తీశాను. సో కలుషం లేకుండా గణేషుని కూడా పెట్టుకోవచ్చండి, ఏ ప్రాబ్లం ఉండదు. మా అత్తయ్య గత 40 సంవత్సరాల నుంచి చేస్తున్నారంట, సో కలుషం లేకుండా. సో ఇలా కూడా చేసుకోవచ్చని మా అత్తయ్య చెప్పారు. సో ఎవరికైనా కలుషం లేకుండా చేసుకోవాలని ఉంటే ఇలా ఈజీగా చేసుకోవచ్చు, ఈజీ మెథడ్లో. సో మేము కూడా ఈజీ మెథడ్లోనే చేసుకున్నాము. బట్ చాలా నియమంగా ఉండాలి గణేశుడు అంటే. సో మీరు ఎన్ని రోజులన్నా పెట్టుకోవచ్చు, బట్ చాలా నియమంగా ఉంటే చాలా మంచిది. సో ఫుల్ వీడియో చూసేసండి. అలాగే ప్రసాదాలు ఏం చేసాము, డెకరేషన్ ఏం చేసాము అనేది మొత్తం డీటెయిల్గా ఉంటుంది. సో చెక్అవుట్ చేసేసండి. ఫుల్ వీడియో చూసేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
హారతి అయితే ఇచ్చేసామండి. ఫస్ట్ అక్కడ ఆకులలో వినాయకులను పెట్టాము మేము. ఒక దగ్గర వెండి గణపతి, ఒక దగ్గర పసుపు గణపతి. సో అవి పెట్టిన తర్వాత దీపాలు అవన్నీ వెలిగించి పూలు పెట్టి అలాగే ప్రసాదాలు ఎక్కించి హారతి అయితే ఇచ్చేసాము. సో మా ఇంట్లో వినాయక చవితి అయితే ఇది అండి ఈ ప్రసాదాలు. సో మీకు ప్రసాదాలు డీటెయిల్గా వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి. సో ఆ వీడియో కూడా చేస్తాను. సో బిలేటెడ్గా హ్యాపీ వినాయక చవితి అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా నెక్స్ట్ ఇయర్ హ్యాపీగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరికైతే వినాయక చవితి చేసుకోవాలని చేసుకోలేకపోతారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చాలా డీటెయిల్గా ఉంది అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. जय बोलो गणेश महाराज की जय।